ఏమైంది? అందరిలో ఉన్నారు. ఏముంది, డబ్బు తీసుకొచ్చే రెగ్యులర్ టెన్షన్స్. కొత్త కాంట్రాక్ట్ విషయంలో ఆఫీస్ కూడా వచ్చాడండి. Yeah, you can take it. Just a minute. రాధా సెంట్రల్ మినిస్టర్ వెంకట్రత్నం కొడుకుని. అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు బయట. చంపేద్దామనిపించింది, కొట్టాపేశాను. హైవేస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదామని వచ్చాను. అది నాకు కావాలి. టెండర్ వేయచ్చు కదా, ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. రేస్లో నువ్వుంటే కష్టం, నువ్వే కాదు ఎవ్వరూ ఉండకూడదు. చాలా ఈజీగా నాకు అది కావాలి. వెరీ ఫనీ. నీకు కావాలంటే అందరూ పక్కకు తప్పుకుంటారనుకున్నావా? బెటర్ టెండర్ వేయి. కాంపిటీషన్ అంటే నాకు చిరాకు, అది నాకు కావాలంతే. చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నావా? అవునా? అయితే ఇదేలా ఉందో విను. రోజు గుడికెళ్లే భార్య సేఫ్గా ఇంటికి తిరిగి రావాలి. కాలేజ్కి వెళ్లే కూతురికి ఏం జరగకుండా తిరిగి ఇంటికి రావాలి. రోజు పార్టీలకి వెళ్లే మరదలు తాగేసి ఏ లారీని గుర్తుకుండా తిరిగి ఇంటికి రావాలి. రేయ్, ఎవడో చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు కదా. ఫ్యామిలీ కొంచెం పెద్దదిలాగా ఉంది. అందరి గురించి చెప్పాలంటే కష్టం. చాలా ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్ నువ్వు. ఈ ఒక్క కాంట్రాక్ట్ కోసం అంత రిస్క్ తీసుకోవని నాకు తెలుసు. చెప్పిందంతా చేస్తానా లేదా అని డౌట్ వద్దు. చాలా చేశాను. ఏం చేసినా సేవ్ చేయడానికి ఒక బ్యాడ్ ఫాదర్ కూడా ఉన్నాడు. వీళ్ళు మెకానికల్ లైఫ్ వదిలి స్పిరిచువల్ పాత్రలోకి ఎప్పుడు వస్తారో. నిన్న ఫేర్ ఓపెనింగ్ ఈవెంట్ లో కొంచెం కూడా నా గురించి కవరేజ్ లేదు. జస్ట్ ఓపెన్ చేశానన్న చిన్న న్యూస్ తప్ప ఒక్క ఫోటో కూడా వేయలేదు. ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతి ఈవెంట్ లోనే ఇదే జరుగుతుంది. చాలా దారుణం ఇది. ఇంకా మన గురించి ఇంకొకరు రాయటం ఏంటండి? మన గురించి మనమే రాసుకోవచ్చు. మనమా? సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఒక ఈవెంట్స్ ఏం కర్మ, ఏది పడితే అది రాసుకోవచ్చు. ఎవరు బాబు నువ్వు? హాయ్. హాయ్. హోంవర్క్? పోస్ట్ గ్రాడ్యుయేషన్ థీసిస్. ఈ ఒక్కసారికి నా తరఫున హైకమాండ్ తో మాట్లాడండి. మినిస్టర్ పదవి పోతే రాష్ట్రంలోనూ జిల్లాలోనూ తలెత్తుకోలేను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే సార్, హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. మీకు బాగా కావాల్సిన వాళ్ళంట. రమ్మను. ఎవరు? హర్ష. నేనెవరో మీకు తెలీదు. అంటే పొలిటీషియన్స్కి అందరూ కావాల్సిన వాళ్ళేగా, అందుకే అలా చెప్పా. ఏదో కాంట్రాక్ట్ విషయంలో మీ అబ్బాయి మా నాన్న దగ్గరకు వచ్చాడు. అది అలాగైనా వాడికి కావాలి, మా నాన్న టెండర్ నుంచి తప్పుకోమన్నాడంట. తప్పుకోపోతే ఫ్యామిలీ జోలికి వస్తానని బెదిరించాడంట. టెండర్లు, బిజినెస్ల కోసం ఫ్యామిలీ జోలికి రాటువంటి మొహం పగలు కొట్టేవాళ్ళాక. తప్పు, ఫ్యామిలీ జోలికి రాకూడదు. హర్ష, నువ్వేంటి ఇక్కడ? నాన్నగారితో చిన్న పని ఉండి వచ్చానమ్మా. అవునా? డాడీ తనేదడిగినా వెంటనే చేసేయాలి. వెరీ నైస్ గాయ్. మాట్లాడుతుండండి హర్ష, 5 minutes లో వస్తాను. ఏదో చెప్తున్నాను సార్. ఫ్యామిలీ జోలికి రాకూడదు. తప్పని పెద్దోడు నువ్వు అర్థమయ్యేలా చెప్పొద్దు. హర్ష, నువ్వేంటి బాబు ఇక్కడ? ఆయనతో పని ఉండి వచ్చానమ్మా. చాలా మంచి అబ్బాయి అండి. తనేం పని మీద వచ్చినా మీరు వెంటనే చేసి పెట్టాలి. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అండి.
ఎక్కడాగాను ఫ్యామిలీ జోలికి రాకూడదని. కదా, నేను ఈ ఫ్యామిలీ జోలికి రావడం తప్పు. అది నీకు అర్థమై వాడికి అర్థమయ్యేలా చెప్తామని ఇలా చేశాను. ఏదో పని చేసినా నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. నిన్న పొద్దున మీ వాడు మా ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రానికి నాకు తెలిసింది. రాత్రి మీ వాళ్ళ గురించి తెలుసుకున్నాను. పొద్దున్న ఫ్లైట్కి ఢిల్లీకి వచ్చాను. మధ్యాహ్నం మీ వాళ్ళతో క్లోజ్ అయ్యాను. సాయంత్రానికి మీరు మారు అర్థం చేసుకున్నారు. అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది. వాడికి అర్థమయ్యేలా చెప్తారుగా. ఒకడే కొడుకునుకుంటా. బయలుదేరినైతే మళ్ళీ మీ ఆడ పాప భోజనం చేసేలా మన కాల్ పెడతారు. హర్ష ఎక్కడికి? భోజనం రెడీ చేశాను, చేసేళ్ళొచ్చుగా. ఫ్లైట్ టైం అయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భోజనం చేస్తాను. ఆ వాటర్ బోర్డ్ ఇంజనీర్ కొడుకు మర్డర్ కేసు డే బై డే చాలా కాంప్లికేటెడ్ గా మారుతుందన్న. ఫ్యామిలీ సైలెంట్ గానే ఉన్నారు, కానీ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాడు. ఇంకొక 2-3 వాయిదాలు దొరకవచ్చు. ప్రాసిక్యూటర్ ఫ్యామిలీ గురించి కొనుక్కో. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకో కూతురో ఉంటారు. అన్నా, ఏదైనా కాంట్రాక్ట్ కోసం ఎవరినైనా బెదిరించారా ఈ మధ్య? అవునన్నా, హైవేస్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్ట్ రాధని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. బెదిరించినోడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అస్సలు భయం లేదు వాడికి. ఏకంగా ఢిల్లీ వచ్చి రాధని జాగ్రత్తగా ఉండమని నాకే వార్నింగ్ ఇచ్చేయాడు. ఈ విషయం రాధకి చెప్పకుండా నువ్వు హ్యాండిల్ చేయి. సరేనా, నేను చూసుకుంటాను వాడి సంగతి. చెప్పు. హలో చారు, మళ్ళీ నేనే. ఇప్పుడు రేపు 7:30కి ఒక స్టార్ హోటల్ టేబుల్ బుక్ చేశాను. నువ్వు నేను వెళ్తున్నాం. అది ఫిక్స్. నేను డిన్నర్లకి రానని తెలుసు కదా అప్పారావు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను అడగడం ఆపలని తెలుసు కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనం ఇద్దరం వెళ్తున్నాం అంతే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగులుద్ది అప్పిగా. ఇలాంటి క్యూట్ ముచ్చటే మనం ఒక టేబుల్ మీద పెట్టుకోవచ్చు కదా. మనం వెళ్తున్నాం అంతే. 7:30కి హోటల్ టేబుల్ బుక్ చేస్తాను. 9 o'clock న్యూస్ తో బయటకు వస్తాను. హలో, హాయ్ హర్ష, రేపు ఈవినింగ్ మా రూమ్మేట్ పెళ్లి ఇక్కడే సిటీలో. నీకు కూడా స్పెషల్ గా చెప్పమని మరీ చెప్పింది. అంటే నాకు పెద్ద పరిచయం లేదు. యూ క్యారీ ఆన్. నేనున్నాను కదా, ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమీ ఉండదు. నువ్వొచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్తున్నాం. ఏంటి, నిన్ను కూడా ఎవరైనా డిన్నర్ కి పిలిచారా? ఎల్లు. హాయ్ చారు. హాయ్ చారు. హాయ్. ఎంతసేపు అయింది మీరంతా వచ్చి? సరే కదా, కొంచెం లేట్ అయింది. ఇప్పుడే 2 minutes వస్తాను. ఎక్కడికి? రెస్ట్ రూమ్. సారీ, కానీ మినిస్టరా, ఎవరిదో ఫంక్షన్ తెలిసినంత వచ్చాను. ఇక్కడ పద్ధతి కాదు. ఎవర్రా అమ్మాయి? గర్ల్ ఫ్రెండా? తర్వాత మాట్లాడుకుందాం. బయలుదేరండి. ఇంత భయం ఉన్నోడివి ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళావురా?
అమ్మ నాన్న చెల్లి గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి భయాలు వీక్నెస్లు నోడివి మా జోలికి ఎందుకు వచ్చావురా? ఆయన బ్యాడ్ లక్. బాయ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఎవడు ఎక్కడి నుంచి ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. అమ్మా నాన్న చెల్లి గర్ల్ ఫ్రెండ్ వీళ్ళకేమన్నా వద్దనే భయం వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. 2 నిమిషాలు వస్తానని చెప్పొచ్చా. లోపలికెళ్ళి బాయ్స్ని చూసొస్తా. ఆల్ క్లియర్. బాయ్స్ అందరూ ఒక్కొక్క ప్లేస్ లో సెట్ అయిపోయారు. నీకే సెట్ చేయాలి. నెక్స్ట్ టైం ఇలాంటిది ప్లాన్ చేయాలంటే బెటర్ ప్లేస్ లో ప్లాన్ చేయండి. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని లేకుండా ఫ్లోలో ఫినిష్ అయిపోద్ది. ఏంటి ఇంత లేటు? పైకెళ్ళి విష్ చేసి వద్దాం పద. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హీస్ హర్ష. హాయ్ చారు. బాగున్నారు అంకుల్? హాయ్ హర్ష. వన్స్ నా సుధా. హాయ్. చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? బాగున్నాను. తను మై హస్బెండ్ కిరణ్. హాయ్. 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 మీ మై ఫ్రెండ్ హర్ష. హలో. హలో. హాయ్ సార్, నైస్ మీటింగ్ యూ. హాయ్. పాప సో క్యూట్. ఒకళ్ళతో స్టాప్ కదా. ఈ సంవత్సరం పాపని స్కూల్లో వేస్తున్నాం. ఆ తర్వాత ఇంకొకరిని ప్లానింగ్. ఒకరు చాలు కదా, మళ్ళీ ఇంకొకరు ప్లానింగ్ ఏంటి? మరీ ఒకరితో ఎలా? ఫైనాన్షియల్ గా కూడా ఇంకొకరిని అఫోర్డ్ చేయగలం. అఫోర్డ్ చేయగలిగితే రెడీయా? చార్సీలో చూడు హర్ష, అంతగా కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు కదా. ఇది ఇలాగే మాట్లాడుతుంది. మీరైనా వినండి, పాపతో ఆపండి. అఫోర్డ్ చేయగలరు కాబట్టి ఎవరినైనా అనాథని దత్తత తీసుకోండి ప్లీజ్. షూర్ షూర్. సుధా వెళ్దామా? సరే బాయ్, ఉంటానే. నువ్వేం మారలేదు. నాకు తెలియకుండా ఇంకొకరిని కన్నావంటే చంపేస్తా. బాయ్ బాయ్. మరీ అంత స్ట్రైట్ గడితే ఎలా? ఆయన మొహం చూసి ఎలా అయిపోయిందో. లేకపోతే ఏంటి? అలా చెప్తే గానీ అర్థం కాదు. నా దగ్గర కూడా డబ్బులు బానే ఉన్నాయి. మరి నేను ఎంతమందిని దత్తత తీసుకోవాలి? పెళ్లి చేసుకుని ఒకరిని కను, ఆ తర్వాత చెప్తా.
థ్యాంక్స్ ఫర్ లవ్లీ ఈవినింగ్. సేమ్ హియర్. బయలుదేరినా? యా ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. హర్ష, you're beautiful. ఇన్ ఆర్ అవుట్? In and out.